హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఒక డబ్బాని, చాక్లెట్ డబ్బా ఇది, ఇదిగోండి. ఈ చాక్లెట్ డబ్బాకి పెయింటింగ్ వేస్తున్నాను. రౌండ్గా చాలా బాగుంది, నచ్చింది నాకు ఇది. దీన్ని హ్యాంగింగ్ పార్ట్ లాగా పెట్టేస్తాను, ఇలా కట్టేస్తాను. పైన మూతకు కూడా పైన హోల్ పెడతాను వాటర్ పోయటానికి. ఇలా పెట్టేసుకుంటాను. 2 పెట్టుకున్నాను ఇక్కడ హ్యాంగింగ్ పార్ట్స్. ఈ కలర్ వేస్తున్నాను, ఇది ఎక్కువగా ఉంది ఈ కలరు. నా దగ్గర ఉన్న కలర్స్ వేసేస్తున్నాను. ఇది గట్టిగా ఉంది, ఇంకా తీయలేదు, అందుకే పడిపోవట్లేదు ఇలా తిప్పినా కానీ. ఇది ఓపెన్ చేశాను. స్టార్టింగ్ లూజ్గా ఉంటుంది బాగా, కొంచెం లోపలికల్లా తిప్పేసాను. కొంచెం చిక్కగా బాగుంది. ఇప్పుడు వేసుకుంటున్నాను. డబుల్ కోటింగ్ వేస్తే ఇంకా బాగుంటుంది. నేను ఓన్లీ ఇప్పటి వరకు సింగిల్ కోటింగ్ వేసాను. బ్రష్తో వేస్తే, చిన్న బ్రష్తో చాలా టైం పడుతుంది. ముగ్గులకి వాటికి అయితేనే బాగా వస్తుంది. చిన్న బ్రష్లు టైం పడుతుందని నేను పెద్ద బ్రష్ ఉంది, అయినా దాంతో వేయలేదు. ఇలా వేసి ఆరబెడుతున్నాను. ఒక కాటన్ క్లాత్ తీసుకుని దాన్ని కటింగ్ చేసి ఆ ముక్కతో నేను ఇలా ఫింగర్కి చుట్టేసుకుని వేసేసాను. ఫాస్ట్గా అయిపోయింది. క్లాత్తో వేసాను ఈ పెయింటింగు. మూత కూడా చక్కగా ఇలా కట్టడానికి బాగుందని ఇంక ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను దీన్ని హ్యాంగింగ్ పార్ట్ లాగా. మట్టి పోసేసి ఇందులో మొక్కలు పెట్టుకుంటాను. అవి 2 కలర్స్. ఇంకో హ్యాంగింగ్ పార్ట్ ఉంది టెరెస్ పైన, దానిలో టేబుల్ రోజెస్ పెట్టాను. మిర్చి ప్లాంట్ ఆల్రెడీ కోసేసాను, ఇంకా చాలా స్టార్ట్ అయినాయి, చిన్నగా ఉన్నాయి. టమోటా చిన్న చిన్న కాయలు స్టార్ట్ అయినాయి. ఇక్కడ ఒక కాయ స్టార్ట్ అయింది. ఈ ప్లాంట్ పైనేమో ఎండిపోయినట్లుంది, కిందేమో చక్కగా స్టెమ్స్ వచ్చినాయి. 2-3 స్టెమ్స్ స్టార్ట్ అయ్యి వాటికి మళ్ళీ ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది. ఎండిపోయినట్టున్న తీసేయకూడదు, కింద నుంచి స్టెమ్స్ వస్తాయి. టమాటా ప్లాంట్ పైన ఎండిపోయినా కానీ ఈ నెలలో బాగా వస్తాయి ఈ మొక్కలు. వీటిని స్టెమ్స్ కట్ చేసి పెట్టినా వచ్చేస్తాయి, మట్టి తగిలితే చాలు. కొమ్మల నుంచి అయితే త్వరగా వచ్చేస్తాయి ఫ్రూటింగ్. సీడ్ నుంచి వచ్చేసరికి కొంచెం బాగా ఎదగాలి, టైం పడుతుంది. ఇలా కాసేవి సైడ్ కొమ్మలు కట్ చేసి పెట్టేసుకోవచ్చు, కానీ వాటిని స్లీపింగ్ లైన్లో పెడితేనే బాగా వస్తాయి. స్ప్రింగ్ ఆనియన్స్. ఈ ఉల్లిపొరకలు ఇక్కడ పడిపోతున్నాయి, కొంచెం హైట్ అయినాయి. కొన్ని ఇక్కడ మధ్యలో పడిపోయినాయి, ఇవి తీసేసుకుంటున్నాను. మళ్ళీ అన్నీ సేమ్ సైజులో వస్తాయి. ఇంకొన్ని ఉల్లిపాయలు ఉన్నాయి, కొంచెం లైట్గా కుళ్ళినట్టుగా అయిపోయినాయి. వాటిని నేను వేస్ట్గా పడేయను, వాటికి మొక్కలు వచ్చినాయి. అవి కూడా తెచ్చేసి మళ్ళీ వీటి దగ్గరే పెట్టేసుకుంటాను. ఇలా ఉల్లిపొరకలు కోసుకుంటూ ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఆకుకూరలాగా వీటిల్లో కూడా విటమిన్స్ ఉంటాయి. టమాటా ఆలూలో వేస్తాను, చాలా బాగుంటుంది. కొత్తగా కొన్ని పెట్టాను కదా ఆనియన్స్, అవి కూడా మంచిగా హైట్ అయినాయి. అవి పెట్టకపోతే ఎప్పుడు ఇంకా అలా ఎండిపోయి అలాగే ఉండేవి బయట. ఇలా కొంచెం మట్టిలో పెట్టంగానే చాలా హైట్ అయిపోయినాయి 2-3 డేస్కి. ఇవి కూడా కొంచెం పడిపోయినాయి. అన్నీ సేమ్గా చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పుడు అన్నీ కరెక్ట్గా వస్తాయి, చక్కగా గ్రీనరీగా. ఇక్కడ ఫ్లవర్ ప్లాంట్స్, ఇవి సీడ్ నుంచి వచ్చిన మొక్కలు పెట్టుకున్నాను. ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది, సీడ్ నుంచి వచ్చినాయి. కొంచెం లేట్గా వస్తాయి కానీ కాస్తాయి, పూస్తాయి చక్కగా. ఇక్కడ కూడా వచ్చేసింది. నాకు చాలా ఇష్టమైన ఫ్లవర్స్ ఇవి. ఇదిగోండి ఇటువైపు వచ్చినాయి. ఇవి నేను పైన టిప్స్ చిగుళ్ళు తీసేసాను, తర్వాత స్టార్ట్ అయినాయి ఫ్లవర్స్. ఇక్కడ అల్లం పెట్టాను, మొక్కలు స్టార్ట్ అయినాయి. వైట్ చామంతి ఫ్లవర్స్ వస్తున్నాయి ఇక్కడ.
జనవరి వరకు వస్తూనే ఉంటాయి. జనవరి వరకు బాగా వస్తాయి వైట్ చామంతి ఫ్లవర్స్. ధనియాలు ఎప్పుడో పడినట్టున్నాయి, కొత్తిమీర. ఇవి ముద్దసింగ్ ఫ్లవర్స్, కొన్ని సీడ్స్ వేసుకున్నాను. మెంతికూర ఇంకా 2 లీవ్స్ ఉన్నాయి కదా, కొంచెం హైట్ అయింది. మొత్తం క్లీన్ చేస్తున్నా, మొత్తం ఈరోజు తీసేసుకుంటున్నాను. మళ్ళీ ఈ ప్లేస్లో మళ్ళీ జల్లుకుంటాను, కొంచెం మట్టి ఆరనిచ్చి. ఈరోజైతే మాకు వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడు వర్షం పడుతూనే ఉంది లైట్గా. వర్షం స్టార్ట్ అయిపోయింది, ఇంకా కొంచెం ఆరాలి. ఆరినాక మళ్ళీ జల్లుకుంటాను నేను. ఈ వర్షం వాటర్కి మొక్కలు చాలా బాగుంటాయి. వర్షం వాటర్ పట్టేసి ఉంచుకుని అవి పోస్తే మొగ్గలు బాగా వస్తాయి, పువ్వులైనా కాయలైనా బాగా వస్తాయి. మొక్కలకి చాలా మంచిది, తీపి వాటర్ కదా అవి. ఇక్కడ కూడా వైట్ చామంతి స్టార్ట్ అయినాయి ఫ్లవర్స్. ఇవి కూడా ఆ మొక్కతో పాటే పెట్టుకున్నాను నేను మొత్తం ఒకేసారి. ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వలేదు, టిప్స్ కట్ చేశాను కదా, అక్కడ స్టార్ట్ అయినాయి. మ్యారీగోల్డ్ ప్లాంట్స్ ఆల్రెడీ కొన్ని ఫ్లవర్స్ కోసేసాను. మిర్చి బయట అడ్డం ఏం లేదు కదా, ఇంకా ఉండట్లేదు, మొత్తం ఒకసారి తీసేసుకుంటున్నాను. ఇవన్నీ సేమ్ సైజుగా ఉన్నాయి. టమాటా వస్తే అది కూడా లేదు, చాలా పెద్దదైంది. కొంచెం కలర్ వచ్చినాక వద్దామని ఉంచాను, అందుకని ఇవి కూడా తీసేస్తున్నాను నేను. అస్సలు తెగులే రాలేదు మిర్చి ప్లాంట్కి, బాగా వచ్చినాయి ఈసారి. వీటికి ఆకు ముడత అవి వస్తూ ఉంటాయి ఎక్కువగా మిర్చీలకి, అలా ఏం రాలేదు. నేను ఏం మందులు కూడా ఏం కొట్టలేదు, బాగా వచ్చినాయి మిర్చి ప్లాంట్. కొన్ని సీడ్స్ వేసాను నేను, ఈ మొక్క కూడా ఎక్కడ నారు తెచ్చి కూడా పెట్టలేదు. ఇలా 2-3 మొక్కలు ఉంటే చాలు, చట్నీకి వచ్చేస్తాయి నాకు టిఫిన్లో.